వెనక ఉండేవాడిని. మరి సీఎం గారిని ఎప్పుడు కలుస్తూ ఉండేవాడిని, మాట్లాడుతూ ఉండేవాడిని. ఈసారి నాకు ఒకటే చెప్పారు, నువ్వైతే మరి కష్టపడతావు, మరి చదువుకున్నావు కాబట్టి, అలానే అందరినీ కలుపుకుని ముందుకెళ్తావు కాబట్టి నీకు అవకాశం ఇస్తానని చెప్పి సీఎం గారు చెప్పారు. మరి నేను ఒకటే చెప్తున్నా, ఒకటే మాటిస్తున్నా, మన జాతి గౌరవాన్ని నిలబెడతానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి నేను కళ్ళబొల్లి కౌరులు చెప్పలేను కూడా. నాకు అలా అబద్ధాలు ఆడడం రాదు. ఏదున్నా స్ట్రైట్ గా ఉండడమే నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. మా తల్లిదండ్రులు అలానే పెంచారు. ఒక రాజకీయ నాయకుడిలా కాదు, మీలో ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటాను. నాకు చిన్న పెద్ద స్థాయిలు ఇవన్నీ నేను చూడలేను కూడా. ఎందుకంటే విదేశాల్లో ఉండడం వల్ల కానివ్వండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఎవరు ఏ పని చేసినా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎవరైనా కూడా చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా ఒకటే రకంగా ఉంటారు. అదే నా స్వభావం. కాబట్టి రేపు పొద్దున కూడా ఇప్పుడు ప్రచారాలు ఉంటున్నాను. పొద్దున్నే 7 మొదలు పెడితే రాత్రి 12 దాకా వివిధ గ్రామాలు తిరుగుతూనే ఉన్నాను. అందరితో మాక్సిమం ఫోన్లో కానీ ఆటలో కానీ మాట్లాడుతున్నాను. మరి కైకులూరుకి మరి 7 నియోజకవర్గాల్లో మరి నేను నిలబడుతున్నా ఒక ఎంపీ అభ్యర్థిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే అది మీ అందరి వల్ల. మీ అందరూ కూడా మరి కారుమూరి నాగేశ్వర గారు కానివ్వండి, మరి మన కుల పెద్దలు కానివ్వండి, మన కులలో ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి, మీ అందరినీ కలుపుకుంటారు. కాబట్టి ఎవరొచ్చినా కలుపుకుని వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు, అందరూ ఆదరిస్తారు. కాబట్టి మరి మీ ప్రతినిధిగా మరి నన్ను పంపించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఈ అవకాశం నాకు ఇస్తానని చెప్పినప్పుడు నాకు నమ్మబుద్ధి అవ్వలేదు. కానీ నన్ను గత 10 సంవత్సరాలుగా ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడూ కూడా పార్టీ కోసం కానివ్వండి, పార్టీ బలోపేతం కోసం కానివ్వండి, వెనక ఉండి పనిచేయడం అలవాటు నాకు.